నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూలాపేటలోని పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని 16,70,00,000 రూపాయలతో అత్యద్భుతంగా పునర్నిర్మించే పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఆలయ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన భక్తుల సెంటిమెంట్లకు అనుగుణంగా ఆగమ శాస్త్రం ప్రకారం పనులు సాగాలని అధికారులను ఆదేశించారు. మరో 18 నెలల్లో ఈ అద్భుత ఆధ్యాత్మిక సౌధాన్ని భక్తులకు కానుకగా అందిస్తామని ఆయన ప్రకటించారు. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారితో కలిసి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని శంకుస్థాపన మనందరికీ తెలుసు. 6 మాసాల క్రితం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి హస్తాలతో దాన్ని శంకుస్థాపన చేయించాం. ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఎంత వర్షము తుఫాను ఉన్నా కార్యక్రమాలు సజావుగా సాగాయి. అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం. ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యాయి. ఇంకా పైన ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నారు. త్వరలో 18 మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. గతంలో ఒకవైపే దీనికి రోడ్డు ఉండేది, కానీ ఇప్పుడు 4 వైపులా మాడవీధులు రావాలని ఉన్నటువంటి 2 వైపులతో పాటు మిగతా 2 వైపులు కూడా 30 అడుగుల రోడ్డుని ఖచ్చితంగా ఉండాలనే విధంగా మేము నిర్దేశించుకొని రోడ్ల నిర్మాణంతో ఆలయాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాం. ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉంది. పొంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు కూడా, కాబట్టి వారు స్వయంగా దీని పనులన్నింటినీ చూద్దామనే ఉద్దేశంతో ఆహ్వానించగానే వారు రావడం, ఈ కార్యక్రమాలన్నీ చూశారు. వారు కూడా చూసినటువంటి కార్యక్రమాల గురించి నారాయణ గారిని వివరించాల్సిందిగా. టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయమై నేను గౌరవమైన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారు రావడం, దీన్ని పరిశీలించడం. గత 6 నెలల క్రితం యాక్చువల్గా శంకుస్థాపన చేశాను. ఫౌండేషన్ పూర్తయింది. ఇది మొత్తం 2 సంవత్సరాల్లో పూర్తయ్యేటట్టుగా ఒక దిశానిర్దేశం గౌరవమైన మంత్రివారులు వారికి ఇవ్వడం, ఎవరైతే దీన్ని చేస్తున్నారో వారికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా పరిశీలిస్తే ఫౌండేషన్ మెయిన్ టెంపుల్ యొక్క ఫౌండేషన్ పూర్తయింది. అదేవిధంగా నరసింహస్వామి ఏదైతే టెంపుల్ అక్కడ దీంట్లో బాగా టెంపుల్ వస్తుందో ఆ టెంపుల్ కూడా ఫౌండేషన్ కంప్లీట్ అయింది. దీనికి 4 పక్కల ద్వారాలు ఉండేటట్టుగా శాస్త్రబద్ధంగా ఏదైతే చేయాలో ఆ విధంగా యాక్చువల్గా దీన్ని మొత్తం డిజైన్ చేసి దీని వర్క్ టేకప్ చేయడం జరిగింది. దీనికి 4 పక్కల అంతకుముందు అయితే ఒక పక్క దీనికి ఎంట్రీ ఉండేది. ఈ 4 పక్కల ఎంట్రీ ఉండేటట్టుగా చుట్టూ 30 అడుగులు రోడ్డు ఉండేటట్టుగా దీన్ని చక్కగా డిజైన్ చేశారు. ఏది చేసినా శాస్త్రోత్పకంగా ఏ విధంగా చేయాలో దాన్ని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అనుకున్న ప్రకారం 2 సంవత్సరాల లోపల కాంట్రాక్టర్కి 2 సంవత్సరాలని టెండర్లో పెట్టినా దానికంటే ముందు చేయాలని గవర్నమెంట్ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారు కూడా ముందుగా చేస్తామని చెప్పారు. దీన్ని కంప్లీట్ చేసి భక్తులకు దీన్ని యాక్చువల్గా దేవుని యొక్క దర్శనం వచ్చేట్టుగా చేయడం జరుగుతుంది.